తెలుగు సినిమా ఇండస్ట్రీ చూసుకుంటే దాదాపు 80 to 90 years, దాదాపు 100 సంవత్సరాలు దగ్గరకు వస్తుంది తెలుగు సినిమా ఇండస్ట్రీ. అవును. ఈ 100 సంవత్సరాలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో మీదంటూ ఒక 30 సంవత్సరాలు హిట్లు ఓన్లీ. అవి కూడా నాకు తెలిసి 90% హిట్లు ఉన్నాయి సార్. అంటే ఎన్ని అని నంబరు కాకపోయినా సార్, సినిమాలు దాదాపు 70% హిట్లు ఉన్నాయి సార్. అవును, ఎందుకంటే మీరు పనిచేసిన ఆర్టిస్టులు కూడా చూసుకుంటే ఒక తరం ముందు తరం ఆర్టిస్టులు కృష్ణంరాజు గారితో వీళ్ళతో అందరితో పనిచేశారు. అందరితో చేశాను సార్. ఎక్సెప్ట్ నేను చెయ్యని సినిమా కృష్ణ గారితో చేయలేకపోయాను సార్. ఓకే. అంటే నాకు అవకాశం కృష్ణ గారితో రాలేదు, రామారావు గారితో రాలేదు. రామారావు గారితో మీరు అప్పుడు నంది అవార్డు తీసుకున్నట్టున్నారు కదా సార్? నంది అవార్డు రామారావు అందరితో తీసుకున్నా, కానీ రామారావు గారితో చేసే ప్రొడ్యూసర్లు నాకు దగ్గరికి రాలా. ఓకే ఓకే. అది ఒకటి. నెక్స్ట్ ఈ ఇప్పుడు సోమబాబు వీళ్ళతో అంటే శ్రీచంద్ర చిట్టిబాబులోనే సోమబాబు అన్నారు. ఈ రామారావు గారితో చేసే అంత దమ్మున్న ప్రొడ్యూసర్ నాకు దొరకలేదు. అందువల్ల ఆ రామారావు గారు ఒకరు కృష్ణ గారితో కూడా చేశారు. కృష్ణ గారితో కో డైరెక్టర్గా 7-8 సినిమాలు చేశాను. ఓ చేశారు ఆయన దగ్గర. పిసి రెడ్డి గారి దగ్గర నేను కో డైరెక్టర్ ఉన్నప్పుడు పిసి రెడ్డి గారు ఎక్కువ కృష్ణ గారితో చేశారు. అందువల్ల ఆ సినిమాలు కృష్ణ గారితో చేశాను. ఓకే. అంతేగాని డైరెక్టర్గా నాకు అవకాశం రాలేదు. ఓకే. అట్టా అందరితో చేశాను సార్. సినిమా ఇండస్ట్రీలో ఉన్న దాదాపు అందరితో, వాళ్ళిద్దరితో మాత్రం కుదరలేదు. అయితే మా కృష్ణ గారితో చేయకపోతే ఆయనతో జర్నీ ఉంది కదా మీకు, 6 సినిమాలు జర్నీ. 6 సినిమాలు జర్నీ, అన్ని సినిమాలు మంచి సినిమాలు సార్. కొత్త కాపురం, తర్వాత సౌభాగ్యవతి అని, జన్మజన్మల బంధం, అన్ని సూపర్ హిట్లే. మంచి మంచి ఫామ్ లో ఉన్నారు సార్ కృష్ణ గారు కూడా. అయ్యో అందరూ అసలు 2 షిఫ్ట్లు 3 షిఫ్ట్లు పనిచేసినారు ఆయన. అసలు సినిమా హిట్ అనేది ఏదైనా ఆలోచించేవాడు కాదు. మంచి సబ్జెక్టు చేయనివాడు. రోజుకు 2-3 షిఫ్ట్లు చేసేవాడు ఆయన. అంత కష్టపడి చేసేవాడు. అందువల్లే కదా సార్ సినిమాలు అన్నీ మంచి సినిమాలు అని. అవును, అలా జరిగింది అన్నమాట. ఓకే. నాగేశ్వర గారితో డైరెక్ట్ చేశారు కదా? మాధవి గారు మనవడే చేశారు. మాధవి గారు ఒకే ఒక సినిమా చేశాను. ఓకే. కానీ పెద్ద ఆయనతో చేయడం అనేది ఒక స్కూలే సార్. అంతేనా? అవును. ఎందుకంటే ఆ టైమింగ్స్ సార్, వాళ్ళు టైమింగ్స్. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మేము మాధవి గారి మనవాళ్ళు ఒక సాంగ్ తీయాలి సార్. అర్లీ మార్నింగ్ సన్ రైజింగ్ తీయాలి. ఓకే. సన్ రైజింగ్ షాట్ తీయాలంటే 5:45కి గోదావరి ఒడ్డున తీయాలి. నాగేశ్వరరావు గారిని 5:30కి రమ్మని ఎలా పిలవగలం? ఓకే. నేను మా కెమెరామ్యాన్ మేమందరం ఎట్టా ఆయన్ని, లేదా సన్సెట్ సన్ రైజ్గా ఏదన్నా చేద్దామా అంటే, ఎన్నెన్నో చేస్తున్నారు కదా, ట్రై చేయొచ్చు మనం అని అనుకుంటే ఆయన వచ్చి సుబ్బయ్య గారు ఏంటి అన్నాడు. గురువుగారు మీరేమనుకోవద్దు, సన్ రైజింగ్ షాట్ ఒకటి ఉంది, అది మీతో తీద్దామని అనుకున్నాము, కానీ అయ్యో మిమ్మల్ని ఇబ్బంది పెట్టి చేయండి అని అడగలేక భయపడుతున్నాం సార్, కానీ మీకు కూడా కష్టం సార్ అంటే హై నో ఐ విల్ కమ్ అన్నాడు. అని ఆయన 5:30కి షూటింగ్ మొదలైతే 5:32కి ఆడున్నాడు సార్. గ్రేట్. ఆయన్ని చూసి నేను మహాన్ అందుకంటే సార్ నటసాబరాట్ అయ్యారు. వాళ్ళ టైమింగ్స్ వాళ్ళు అయ్యో ఎప్పుడు మొన్న చనిపోయి లాస్ట్ రామరాజ్యం అదే లాస్ట్ దాకా కూడా సార్ ఆయన టైం అంటే టైం. ఎన్ని గంటలకు రావాలా? మమ్మల్ని కూడా మేము సెట్లోంచి వెళ్ళేటప్పుడు సుబ్బయ్య ఎన్ని గంటలకు రావాలా అనేవాడు. సార్ రేపు ఒక 11 అంటే సార్ 2 hours అంటే ముందు 2-3 షార్ట్లు ఉన్నాయి సార్, అవి చేసుకుంటాం, తర్వాత మీరు ఇచ్చి జాయిన్ అవ్వచ్చు సార్. ఓకే వెరీ గుడ్ అని వెళ్ళేవాడు సార్. గ్రేట్ అండి. ఆయన టైమింగ్స్ ఒకటే. గురుగారు పెద్దోళ్ళు అయిన వాళ్ళందరూ ఇప్పుడు చిరంజీవి గారు కానీ, అవును, నాగేశ్వరరావు గారు కానీ, బాలకృష్ణ గారితో బాలకృష్ణ గారితో 3 సినిమాలు చేశారు. అసలు డైరెక్టర్కి ఏ టెన్షన్ ఉండదు సార్. టైం చెప్తే టయానికి ఉంటారు వాళ్ళు. డైరెక్టర్ చెప్పింది చేస్తారు.
బట్ వాళ్ళతో చేసే అదృష్టం నాకు ఆయనతో 3 సినిమాలు చేసే అదృష్టం వచ్చింది. అందరితో చేశాను సార్ దాదాపు. నేను మహేష్ బాబు అప్పటికి మేము వెనక్కి వెళ్ళిపోయాం. కాస్త డౌన్ అయినట్టున్నారు. అంటే డౌన్ అంటే గురుగారు మీ సబ్జెక్ట్లో వేరు, వాళ్ళ ప్రొడ్యూసర్స్ వేరు సార్, అవును, రేంజ్ వేరు. ఆ రేంజ్కి మనం అందుకోలేకపోయాం.